తన భర్త ప్రాణాల్ని కాపాడిన ఆనందిని క్షమాపణ అడిగిన సునంద. షాక్లో జీవన. ఇప్పటికైనా సునంద ఆనందిని క్షమిస్తుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. శశికాంత్ కళ్ళు తిరిగి పడిపోయాడని తెలుసుకున్న ఆదిత్య, ఆనంది ఇద్దరు హాస్పిటల్కి అయితే వస్తారు. ఏం జరిగిందమ్మా అంటూ ఇక ఆదిత్య అడుగుతూ ఉండగా ఇంతలో డాక్టర్ అయితే బయటికి రావడంతో, ఏమైంది డాక్టర్ నా భర్తకి, ఎందుకైనా కళ్ళు తిరిగి పడిపోయారు అని అడుగుతూ ఉంటుంది సునంద. అప్పుడే డాక్టర్, ఆయన లివర్ చాలా డ్యామేజ్ అయ్యింది, ఆయనకి లివర్ ట్రాన్స్ఫరేషన్ చెయ్యాలి, లేకపోతే ఆయన బ్రతకరు అని డాక్టర్ అయితే ఖచ్చితంగా చెప్పేస్తారు. అది విని ఒక్కసారే కుప్పకూలిపోతుంది సునంద. ఎవరైనా డోనర్ ఉంటే వెతుక్కోండి, వెంటనే ఆపరేషన్ అయితే చెయ్యాలి, లేకపోతే ఆయన ప్రాణాలు దక్కవని చెప్తారు. అప్పుడే ఆదిత్య, నేను ఆయన పెద్ద కొడుకుని, నేను లివర్ ఇస్తాను అని చెప్తూ ఉంటాడు ఆదిత్య. కానీ మీది ఆయనకి మ్యాచ్ అయితేనే మీ లివర్ తీసుకుంటాము, లేకపోతే పని చేయదు అని చెప్తూ ఉంటాడు అతను. చాలామందికి ఇలాగే జరుగుతూ ఉంటాయి, రక్త సంబంధికులు కూడా ఒక్కోసారి మ్యాచ్ అవ్వవు అని డాక్టర్ అనడంతో, మీరు డోనర్ కూడా చూస్తూ ఉండండి, డోనర్స్ ఎవరైనా దొరుకుతారేమో అని చెప్తూ ఉంటే, అప్పుడే ఇక చైతు, అయితే నన్ను కూడా టెస్ట్ చేయండి, నాది కూడా మా నాన్నకి మ్యాచ్ అవుతుందేమో చూడండి అని చైతు అడుగుతాడు. అదేంటి చైతు, బావగారు ఇస్తానని చెప్పారు కదా, మళ్ళీ నువ్వేంటి అని అడుగుతూ ఉంటుంది జీవన. మళ్ళీ చైతుకి ఏమన్నా జరిగిపోతుందేమో అని. అప్పుడే ఇంకా అంటూ ఉంటాడు, చెప్తున్నారు కదా డాక్టర్, మ్యాచ్ అవ్వకపోతే మళ్ళీ ప్రాబ్లం అని. అయినా మా నాన్నని కాపాడుకోవడం అన్నయ్యతో పాటు నాకు కూడా బాధ్యతే అని చెప్తూ ఉంటాడు చైతు. ఇక చెప్పేసి ఇద్దరు కూడా టెస్ట్ చేయించుకోవడానికి లోపలికైతే వెళ్తారు. కొంచెం సేపటి తర్వాత రిపోర్ట్స్ అయితే వస్తాయి. ఆదిత్య గారిది కానీ చైతన్య గారిది కానీ ఆయనకి సెట్ అవ్వలేదు, ఆయనకి మ్యాచ్ అవ్వలేదు అని నర్స్ అయితే చెప్తుంది. మీరు వెంటనే డోనర్ కోసం చూడండి అని అనగానే, అప్పుడే సునంద అయితే, ఎవరు నా భర్తని కాపాడుతారు, కొడుకులది ఇద్దరిది కూడా కలవలేదు, మరి ఎవరిది కలుస్తుంది అని అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఆయనకి ఏదైనా జరగరాంది జరిగితే నేను బ్రతకలేను అని సునంద బాధపడుతూ ఉంటే, అమ్మా నాన్నకేమీ కాదు, మేము ఉన్నాం కదా, డోనర్స్ కోసం మేము ట్రై చేస్తాము అని ఆదిత్య ఒక పక్కన, చైతు ఒక పక్క, జీవన అలాగే సూర్య అందరూ కూడా వాళ్ళ తెలిసిన వాళ్ళకి ఫోన్లు అయితే చేస్తూ ఉంటారు. ఇక ఆదిత్యకి తెలిసిన ఇద్దరు ముగ్గురు వస్తామని, టెస్ట్ చేయించుకుంటామని, కుదిరితే లివర్ కూడా ఇస్తామని చెప్తారు. అప్పుడే ఇక సునంద్కి వచ్చి, అమ్మా ముగ్గురు దొరికారు, వాళ్ళల్లో మ్యాచ్ అయితే ఖచ్చితంగా నాన్నకి లివర్ ఇస్తానని చెప్పారు, నువ్వు కంగారు పడుకో, నాన్నని ఎలాగైనా మనం కాపాడుకుందాము అని అంటూ ఉంటాడు ఆదిత్య. ఇంతలో ఇక ఆనంది అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, నా పేరు ఆనంది, మీరు లివర్ డోనర్ కోసం వెతుకుతున్నారు కదా, నన్ను టెస్ట్ చేయండి, నాది మ్యాచ్ అయితే నేను ఇస్తాను అని ఆదిత్యకి చెప్పకుండానే, ఎవరికి చెప్పకుండానే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతుంది సరాసరి ఆనంది. ఇక డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయమని అడుగుతుంది. అప్పుడు ఇక డాక్టర్ అయితే టెస్ట్ చేస్తారు. నీది మ్యాచ్ అయిందమ్మా ఆయనకి అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక ఆనంది, అయితే నాకు ఆపరేషన్ చేసి ఆయనకి లివరు పెట్టండి అని చెప్పి అంటూ ఉంటుంది ఆనంది. ఇక ఆ మాట విని, మరి మీ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పే వచ్చావా, వాళ్ళ అనుమతి తీసుకున్నావా అని డాక్టర్ అడుగుతారు. తీసుకున్నాం డాక్టర్, ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదు, కావాల్సింటే మీకు పేపర్స్ మీద నేను సంతకం కూడా చేస్తాను అని ఆనంది అయితే చెప్తుంది. సరే, మీకు పేపర్స్ వస్తాయి, వాటి మీద సంతకం పెట్టండి, ఆపరేషన్కి సిద్ధం చేస్తాము, మీకేమి కాదు మావయ్య గారు, నేను ఉన్నాను కదా, నేను మిమ్మల్ని కాపాడుకుంటాను అని ఆనంది అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక నర్సు బయటికి వచ్చి, గుడ్ న్యూస్ సార్, డోనర్ దొరికారు అని అంటూ ఉంటుంది నర్సు. ఆ మాట విని అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అన్నయ్య చెప్పిన వాళ్ళే ఎవరో వచ్చుంటారు మమ్మీ అని అంటూ ఉంటాడు చైతు. మేడం, ఈ ఫైల్ మీద ఆపరేషన్ చేయడానికి అనుమతిస్తున్నట్టు మీరు సంతకం పెట్టండి అని ఆ సునంద చేత సంతకం అయితే పెట్టించుకుంటుంది. నర్స్ అయితే ఫైల్ మీద, ఎవరిస్తున్నారు, డోనర్ కింద వచ్చింది ఎవరు అని అడుగుతూ ఉంటే, అప్పుడే అది ఎవరో లేడీ వచ్చారు మేడం అని అంటూ ఉంటారు. అప్పుడే మరి ఆ డోనర్ పేరేంటో చెప్పగలరా నర్స్ అని అడుగుతూ ఉంటాడు చైతు. అప్పుడే పేరు ఆనంది అని అనగానే,
ఒకరికొకరు చూసుకుంటూ షాక్ అయిపోతూ ఉంటారు. ఏమన్నారు? ఆనందియా అని అంటూ ఉంటే, అవును సార్, ఆమె వచ్చింది. డోనర్ కింద నేనే లివర్ ఇస్తాను, నన్ను టెస్ట్ చేయండి అంది. టెస్ట్ చెయ్యాక ఆవిడకి మ్యాచ్ అయ్యింది, మొత్తం కూడా చాలా బాగా మ్యాచ్ అయ్యింది. అందుకని ఆవిడ వెంటనే ఆపరేషన్ చేసేయండి అని కూడా చెప్పింది. మీ వాళ్ళకి ఎవరికైనా చెప్పారంటే, మా వాళ్ళకి చెప్పాను, మీరు ఆపరేషన్ చెయ్యండి అని కూడా చెప్పింది. ఆపరేషన్ అయితే మొదలయ్యింది. ఇప్పుడు ఆమె ఎక్కడుంది అని అడుగుతూ ఉంటాడు ఆదిత్య. తను ఆల్రెడీ ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్ళిపోయాం సార్, అక్కడే ఉంది. ఆపరేషన్ అయ్యాక మీరు చూడ్డానికి సరిపోతుంది అని చెప్తూ ఉంటుంది. అలా చెప్పిన తర్వాత అప్పుడు ఇంకా ఒక్కసారి ఆదిత్య, అసలు ఆనంది నాకు ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు అని అనుకుంటూ ఉంటాడు మనసులో. ఆనంది ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంది, అసలు తండ్రి ఎంత పెద్ద మనసు అండి అని అంటూ ఉంటుంది పక్కనే ఉండి. జ్యోతి అయితే అప్పుడే సూర్య, అవును, ఆనంది నిర్ణయం చాలా గొప్పది అని చెప్తూ ఉంటాడు. శశికాంత్ గారిని కాపాడడానికి కోడలే స్వయంగా వివరిస్తుంది. రక్తం పంచుకొని పుట్టిన కొడుకులది మ్యాచ్ అవ్వలేదు, బయట నుంచి వచ్చిన అమ్మాయిది మ్యాచ్ అయ్యింది. నిజంగా ఇదంతా కూడా ఆయన అదృష్టమే. ఆ దేవుడు ఇలా ఆనంది రూపంలో వచ్చి శశికాంత్ గారిని కాపాడుతున్నారు అని చెప్తూ ఉంటారు ఇద్దరు కూడా. ఏంటి ఇలా జరిగింది? ఇప్పుడు ఆనంది మావయ్య గారిని కాపాడిందంటే ఖచ్చితంగా ఆనంది అత్తయ్య గారి విషయంలో దేవత అయిపోతుంది. ఇప్పుడు నేను ఏమీ చెయ్యలేని పరిస్థితి. కనీసం ఆపరేషన్కి వెళ్లే ముందు తెలిసినా కూడా నేను దాన్ని ఆపగలిగేదాన్ని. కానీ ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నేనేం చేయగలను? ఇలా జరిగిందేంటి అని ఆ జీవన అయితే తిట్టుకుంటూ ఉంటుంది మనసులో. ఇక చైతం, వదిన, మా నాన్నని కాపాడుతుంది నువ్వేనా వదిన? ఇక నీ రుణం ఎలా తీర్చుకోవాలో అని అనుకుంటూ ఉంటాడు చైతం. తర్వాత ఇక ఆపరేషన్ అయితే సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది. ఆపరేషన్ పూర్తయ్యాక డాక్టర్ బయటికి వస్తారు. సరైన సమయానికి ఆమె వచ్చి డోనర్ కింద లివర్ ఇచ్చింది కాబట్టి సరిపోయింది. లేకపోతే శశికాంత్ గారు మనకి దక్కేవాళ్ళు కాదు. మీరేమీ కంగారు పడకండి, ఆపరేషన్ సక్సెస్ అయింది. అటు డోనర్ ఇటు పేషెంట్ ఇద్దరు కూడా చాలా హెల్తీగా ఉన్నారు అని డాక్టర్ అయితే చెప్తారు. అది విని ఊపిరి పీల్చుకుంటారు అందరూ కూడా. మేము ఆయన్ని చూడొచ్చా డాక్టర్ అని అడుగుతూ ఉంటుంది సునంద. అప్పుడే జీవన, అంటే మావయ్య గారు ప్రాణాలను కాపాడిన ఆనందిని చూడొచ్చా అని అనుకున్నా, మావయ్య గారినే చూస్తానని అత్తయ్య గారు చెప్తున్నారంటే ఖచ్చితంగా ఇది అత్తయ్య గారు ఇంకా ఆనందిని క్షమించినట్టే అని తనలో తానే అనుకుంటూ ఉంటుంది. తర్వాత జ్యోతి అందరూ కూడా ఇక శశికాంత్ దగ్గరికి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏవండి అంటూ సునంద అయితే పిలుస్తుంది శశికాంత్ని. అప్పుడే శశికాంత్ స్పృహలోకి వస్తాడు. ఏమైంది సునంద అని అడుగుతూ ఉంటే, అప్పుడే మీ లివర్ అంతా పాడైపోయిందంటండి, ఆపరేషన్ చేశారు అని అడుగుతూ ఉంటే, పాడైపోయిన లివరు తీసేసి మరి లివర్ ఎలా పెట్టారు, ఎవరిచ్చారు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఆనంది నాన్న అని ఆదిత్య చెప్పడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే శశికాంత్, ఏం మాట్లాడుతున్నావురా, ఆనంది ఇవ్వడం ఏంటి అని అనగానే, నీ రక్తం పంచుకుని పుట్టిన మా ఇద్దరిది నీకు మ్యాచ్ అవ్వలేదు, కానీ ఆనందిది మ్యాచ్ అయ్యింది. వెంటనే తను ఆపరేషన్ చేయించేయమని కూడా చెప్పింది. నాకు కూడా ఆ విషయం చెప్పకుండా తను ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి ఈ ఆపరేషన్ చేయించుకుంది అని అంటూ ఉంటే, ఆ మాట విని ఇక శశికాంత్ అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక సునందతో శశికాంత్ అంటాడు, ఇప్పటికి కూడా నువ్వు ఆనంద్ మీద ద్వేషం పెంచుకుంటే ఇక మన జీవితాలకి అర్థం లేదు అని సునందతో చెప్పడంతో అప్పుడే ఇక సునంద ఆనంది దగ్గరికి వెళ్తుంది. ఆనంది దగ్గరికి వెళ్ళి స్పృహలో లేని ఆనంది దగ్గర కూర్చొని, ఆనంది, ఇప్పటి వరకు నిన్ను చాలా మాటలు అన్నాను, ఏవి కూడా మనసులో పెట్టుకోకుండా ఈరోజు నా భర్తని నీ ప్రాణాలకి తెగించి కాపాడావు. ఇంతకన్నా ఏం కావాలి? నన్ను క్షమించమ్మా. నీ పట్ల నేను చాలా అమానుషంగా ప్రవర్తించాను, నిన్ను చాలా బాధ పెట్టాను. నీ వల్లే ఈరోజు నా పసుపు కుంకుమ నిలబడింది. ఈ రోజు నాడు ఆయన నా మెడలో తాళి కట్టి ఆయన జీవితంలోకి నన్ను ఆహ్వానిస్తే అదే రోజు మళ్ళీ ఆయన్ని మాకు తిరిగి ఇచ్చి మా జీవితంలో ఒక మర్చిపోలేని గిఫ్ట్ని ఇచ్చావమ్మా నువ్వు. నన్ను క్షమించు ఆనంది అంటూ ఆనందిని క్షమాపణ అడుగుతుంది సునంద. అది చూసి ఒక్కసారి జీవన షాక్ అయిపోతూ ఉంటుంది. ఆనందిని క్షమాపణ అడిగారంటే ఖచ్చితంగా ఇంటికి తీసుకొస్తారు అని
జీవన అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరిగి ఆనంది సునంద ఒక్కటయ్యి జీవన నిజస్వరూపం సునంద తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి.